చాలా స్మాల్ చిన్నగా ఉంది. దీనికి ఫుడ్ పెట్టడం నాకు ఇబ్బంది లేదు అస్సలు. చాలా బాగా చూసుకుంటాను, ఫుడ్ కూడా పెడతాను. నేను ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటకు వెళ్తే కనుక నేను కూడా ఒంటరిగానే ఉంటాను ఇంట్లో. ఒంటరిగా అంటే కనుక పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కుకింగ్ పని అయినా ఇంట్లో పని అయినా మొత్తానికి మన బాధ్యతనే. స్టార్టింగ్ నుండి మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన బాధ్యతనే. అయితే కనుక రేపొద్దున పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా కానీ సరే వాళ్ళు ఉండి మనకు చేసి పెడతారన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఫ్రీడమ్ ఉండాలి కదా ఈ మధ్యకాలంలో పిల్లలకు. ఫ్రీడమ్ పెడుతున్నాను అనమాట. అందుకనేసి మనం కష్టము దూకల్ల బాగా రాండి. మా కాజల్ బేటీ లాగే ఇంకొక బేటీ అన్నాను కదా, అదిగోండి మా కాజల్ బేటీ లాగే సేమ్ టు సేమ్. ఇదిగోండి ఇది 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 ఉంది చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్ బాగా చూడండి. అది సేమ్ ఎంత ఉందో అంతే ఉండిందండి ఎగ్జాక్ట్లీగా. ఇది చిన్నదనమాట సేమ్. చూస్తున్నారు కదా, మా వీధిలో ఇలాంటి పిల్లి ఒకటి చూసాను నేను వీడియో కూడా తీశాను. ఇలాంటిది సేమ్. ఇప్పుడు ఇంకొకటి బ్లాక్ చిన్నది చూపించాను కదా, ముందు వచ్చేసి చిన్న బేబీ ఒకటి ఫుడ్ తింటుంది అన్నాను కదా, అది ఇది చూడండి ఆడుకొని చూపిస్తుందో అది సేమ్. కాజల్ పెట్టి మా ఇంటికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీగా ఇంత ఉందండి, ఇంత ఉంది. పాపము ఫుడ్ కోసం అల్లాడుతూ ఇంటికాడికి వచ్చేసి మా యూకీతో దోస్తీ చేసుకొని, యూకీ అంటే మా ఇంట్లో ఇంకొకటి పులి కలర్లో ఒక పిల్లి ఉంటుంది అనమాట, దాంతో దోశ చేసుకొని ఇంట్లోకి వచ్చేసి బాగా ఇంట్లోకి రావడం మొదలుపెట్టింది. ఇంకా అప్పటి నుండి నేను చిన్న బేబీ కదా, మరి అలా వదిలేయం కదా, మరి పాపం దానికి ఫుడ్ పెడదాం అన్నట్టుగా కొద్దిగా మిల్క్ పెట్టేదాన్ని, కొద్దిగా కాడు అంటే పెరుగు పెట్టేదాన్ని అనమాట అప్పుడప్పుడు. అలాగ తిని అలవాటు అయిపోయి ఇంక ఇల్లు వదలకుండా అలాగా గట్టి గుచ్చుంది. అది ప్రెగ్నెంట్ ఉందని నాకు తెలియదు, కానీ కొద్ది డౌట్ వచ్చింది. కానీ ఒక నెల ముందు నేను తీసుకుపోయి బయట వదిలేసి రా అని చెప్పాను. అప్పుడు బయట తీసుకుపోయి వదిలేసి వచ్చినా కానీ సరే, అది మా ఇంట్లో మాత్రం వదలలేదండి. పరిగెత్తుకుంటా మళ్ళీ అంత దూరం వదిలినా మళ్ళీ మన ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసిందండి. తిరిగి వచ్చేసిన తర్వాత అది ప్రెగ్నెంట్ ఉందని నాకు తెలియదు. మేము ఊరు వెళ్ళిన ఒక 3 డేస్కి అది ప్రెగ్నెంట్ ఉంది, డెలివరీ అయిపోయింది. ప్రెగ్నెంట్ ఉందండి అది. అయితే కనుక దాని కడుపులో చిన్న బేబీస్ 3 ఉన్నాయని నాకు అసలు తెలియదు. నేను ఊరు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అయితే కనుక అది డెలివరీ అయిపోయింది. ఆ తర్వాత చిన్న బేబీస్ అండి. ఇవి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇంట్లో పిల్లిలు అయితే. చూడనీక నాకు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చూడనీక దానికి ఫుడ్ పెట్టనీక నాకు అసలు ఏ మాత్రం అయితే కనుక ఇబ్బంది లేదు. నేను ఎప్పుడైనా కానీ సరే బయటికి వెళ్ళినప్పుడైనా సరే, లేకపోతే నాకు హెల్త్ బాగలేనప్పుడైనా కానీ సరే చూడనీకి ఇబ్బంది అయిపోతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్.